ఎప్పటి నుండో మొదలై ఇప్పటికీ తలనొప్పిగా మారిన ఈ అండర్ గ్రౌండ్ టెర్రర్ చరిత్ర చాలానే ఉంది. వస్తువుల రవాణా నుండి ఉగ్రవాదుల కమాండ్ కంట్రోల్ సెంటర్లుగా మారిన ఈ సొరంగాలు 1980లోనే మొదలయ్యాయి. అయితే ఇవి ఇజ్రాయెల్ ప్రజలను చంపటానికే నిర్మించారంటూ ఇజ్రాయెల్ ప్రభుత్వం మొత్తుకుంటుంది. వాటిని నాశనం చేయడానికి కంకణం కట్టుకుంది. సొరంగాలు మధ్యయుగ కాలం నుంచి యుద్ధాలకు అనుకూలమైన సాధనంగా ఉన్నాయి. 1980ల ప్రారంభంలో ఫిలడెల్ఫియా రూట్ కృత్రిమంగా నగరాన్ని విభజించినప్పటి నుంచి ఈ సొరంగాలు రాఫాకు చెందిన ఈజిప్ట్, గాజాల మధ్య అనుసంధానించబడినట్టు తెలుస్తోంది. 2007లో ఈజిప్ట్, ఇజ్రాయెల్ మధ్య ఏర్పడిన ఆర్థిక దిగ్బంధనం ఫలితంగా ఈ సొరంగాలు పరిమాణం, ఆధునీకరణ మరింత పెరిగింది. వాణిజ్యం, స్మగ్లింగ్ కోసం ఈజిప్ట్లోకి సొరంగాలు తవ్వడంలో నైపుణ్యం కలిగిన రాఫా కుటుంబాల నైపుణ్యాన్ని ఉపయోగించి ఇజ్రాయిల్లోకి మరిన్ని సొరంగాలు నిర్మించారు. ఈ భూగర్భ సొరంగాలు దక్షిణ వియత్నాంలోని అరణ్యాల కింద తవ్విన వియత్కాంగ్ సొరంగాల్ని పోలి ఉంటాయి. అయితే కాంక్రీట్ గోడలతో వీటి నాణ్యత మరింత మెరుగ్గా ఉండడం విశేషం. అంతేకాదు వీటిలో నివాసం కోసం అవసరమైన ఇతర సౌకర్యాలన్నీ ఉంటాయి. వీటి కోసం హమాస్ సుమారు 30 నుంచి 90 మిలియన్ డాలర్లు ఖర్చు చేసిందని, 30కి పైగా సొరంగాలు నిర్మించడానికి 6 లక్షల టన్నుల కాంక్రీట్ను వాడినట్టు ఇజ్రాయెల్ సైన్యం అంచనా వేస్తోంది. వీటిలో కొన్ని సొరంగాల నిర్మాణానికి 3 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. వీటి నిర్మాణం కోసం కార్మికులు ప్రమాదకర పరిస్థితిలో రోజుకి 8 నుంచి 12 గంటలు పనిచేశారని, నెలవారీ వేతనం కింద $150 నుంచి $300 పొందేవారని తెలుస్తోంది. ఇక సొరంగాలు తవ్వడానికి ఎలక్ట్రిక్, న్యూమాటిక్ జాక్ హామర్లను ఉపయోగించినట్టు నివేదికలు తెలిపాయి. రోజుకు 4 నుంచి 5 మీటర్ల చొప్పున 18 నుంచి 25 మీటర్ల లోతులో, అంటే 60 నుంచి 82 అడుగుల భూగర్భంలో సొరంగాలు తవ్వినట్టు అంచనా. ఒక సొరంగం నిర్మించడానికి దాదాపు 3 నెలల సమయం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. కాగా ఈ సొరంగాల నిర్మాణం, వినియోగంలో ప్రమాదవశాత్తు పేలుడు పదార్థాలు పేల్చడం వల్ల సొరంగం కూలిపోయి ప్రాణాపాయాలు జరిగినట్టు నివేదికలు తెలిపాయి. 2017లో సొరంగం ప్రమాదాల్లో 22 మంది హమాస్ సాయుధ విభాగానికి చెందిన సభ్యులు మరణించారని హమాస్ నివేదించింది. అండర్ గ్రౌండ్ వార్ఫేర్ విశ్లేషకుల ప్రకారం గాజా భూగర్భంలో 3 రకాల సొరంగాలున్నాయి. గాజా, ఈజిప్ట్ మధ్య అక్రమ రవాణా కోసం వాడేవి. గాజా లోపల రక్షణ సొరంగాలు, కమాండ్ సెంటర్లు, అలాగే ఆయుధాల నిల్వ కోసం ఉపయోగించే సొరంగాలు. అయితే అధిక జనాభా కలిగిన షిజియా జిల్లాలో అల్-వఫా హాస్పిటల్ కింద, గాజాలోని పౌరుల గృహాల క్రింద కూడా సొరంగాలు నిర్మించినట్టు నివేదికలున్నాయి. ఇక హమాస్లోని ప్రతి ఒక్క నాయకుడు, అందులోని అత్యంత కింది స్థాయి ర్యాంకింగ్ లీడర్స్ నుంచి దాని అత్యంత సీనియర్ నాయకుల వరకు వారికి, వారి కుటుంబాలకు కేటాయించిన భద్రతా సొరంగం మార్గం గురించి క్షుణ్ణంగా తెలుసు. 2014 జూలై 17న ఇజ్రాయెల్ దాడి నుంచి హమాస్ సైనిక విభాగమైన కస్సాం బ్రిగేడ్స్లోని 23 మంది మిలిటెంట్లు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే నెల రోజుల ముందు కాల్పులు విరమించే వరకు వాళ్ళంతా సొరంగంలోనే ఉన్నారు. ఈ సొరంగాలు తమని తాము రక్షించుకోవడానికే అని హమాస్ చెబుతుంటే, కాదు, ఇజ్రాయెల్ ప్రజల్ని చంపడానికి, కిడ్నాప్ చేయడానికి, ఇజ్రాయెల్ సైనికులపై ఆకస్మిక దాడి కోసం ఉపయోగిస్తున్నారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. అయితే 2012లో ఆపరేషన్ పిల్లర్ ఆఫ్ డిఫెన్స్ సమయంలో పాలస్తీనియన్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ వైమానిక దాడుల నుంచి రక్షణ పొందడానికి సొరంగాలు, బంకర్లను ఉపయోగించినట్టు నివేదికలున్నాయి. ఈ సొరంగాల్లో చాలా వరకు పర్వత ప్రాంతంలో ఉన్నప్పటికీ కొన్ని పట్టణాల కింద కూడా ఉండడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. 88 చదరపు మైళ్లున్న గాజా నగరంలో దాదాపు 2 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ చేసిన ఆకస్మిక ఉగ్రదాడిలో కనీసం 100 మంది పౌరులు మరణించగా, అప్పట్నుంచి అమాయక గాజా పౌరులు నివసించే భవనాల కింద ఉన్న ఈ సొరంగ మార్గాల్లోనే హమాస్ తీవ్రవాదులు దాక్కున్నారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెబుతోంది. ఇజ్రాయెల్ సైనిక వైమానిక దాడుల్లో కనీసం 2670 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఇజ్రాయెల్ 2014లోనే భూగర్భ మార్గాల్ని తొలగించడానికి గాజాపై భూదాడిని ప్రారంభించింది. ఇటీవలి సంవత్సరాల్లో కూడా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ హమాస్ సొరంగాల్ని నిర్మూలించడానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది.
దాని కొనసాగింపుగా ఈ యుద్ధంలో అండర్ గ్రౌండ్ టెర్రర్ని రూపుమాపడానికి కంకణం కట్టుకుంది ఇజ్రాయెల్. ఐక్యరాజ్యసమితి ప్రకారం గాజాలో నివసిస్తున్న సుమారు 1.1 మిలియన్ల మంది ప్రజల్ని ఆపరేషన్ ప్రారంభించక ముందే దక్షిణం వైపుకు వెళ్లి తలదాచుకోవాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. కాగా తీవ్రంగా యుద్ధం నడుస్తున్న వార్ జోన్ మధ్యలో ఇంత షార్ట్ నోటీస్ ఇవ్వడం సరికాదని విమర్శకులు చెబుతున్నారు. ఈ తరలింపు కాల్ యుద్ధ నియమాల్ని, ప్రాథమిక మానవత్వాన్ని ధిక్కరిస్తుంది అని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ఉన్నతాధికారులు తెలిపారు.